నమస్తే. మా ఇంట్లో సామాన్లు అయిపోయినాయి. అట్లే పండుగ కూడా వస్తుంది కాబట్టి సామాన్ తెద్దామని చల్ల గాలిలో స్మార్ట్ బజార్కి పయనమైనాం. బయట షాపులతో కంపేర్ చేస్తే స్మార్ట్ బజార్ ప్రైసెసే తక్కువ. చక్కెర, ఆయిల్ మిగతావి కూడా చాలా రీజనబుల్ ఉంటాయి రేట్స్. అందుకే ఫ్రీక్వెంట్గా ఏం కావాలన్నా కూడా ఆడికే పోతున్నాం. అక్కడ కుంటుకుంటూ ఎక్కుతున్నది ఆమెనే మా అమ్మ. ఏం ప్రాబ్లం లేదు, మోకాలు కొంచెం నొప్పి ఉందంటే స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయినాం. పోగానే ఉంటుందయ్యా బోర్డు, బై 1 get 1, 50% ఆఫ్, 20% ఆఫ్, 70% ఆఫ్. ఇవి చూసే టెంప్ట్ అయిపోయి టప్పా టప్పామని ఒక్కొక్క ఐటెం కార్ట్లోకి జంప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి సేల్ అవుట్ కావాలి, మనకి ఆఫర్స్ కావాలి, తప్పేం లేదు. ఇదంతా బిస్కెట్ సెక్షన్. చిన్నప్పుడు మా అమ్మ మూకే పార్లేజీ బిస్కెట్స్ పెడుతుండే నాకు. నీళ్ళల్లో అద్దుకొని తింటుంటే నేను 3 పూటలు పెట్టమన్నా అవే పెడుతుండే. ఆ బిస్కెట్స్లో ఉన్న మైదా వల్ల 2-3 రోజులకు ఒకసారి పొట్ట సాఫ్ అవుతుండే. మంచి క్వాలిటీ డైజెస్టివ్ బిస్కెట్స్ తినాలి. ఈ మైదా ఉన్నవి అస్సలు తినొద్దు. ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్టకి మంచిది కాదు. ఇంక ఈ మధ్య వైట్ సాల్ట్ కూడా ఎక్కువ తినొద్దు, అయోడిన్ ఉండదు, హెల్త్కి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము కూడా వైట్ సాల్ట్ క్విట్ చేసి పింక్ సాల్ట్కి షిఫ్ట్ అయిపోయినాం. కాబట్టి పింక్ సాల్టే కొనుక్కున్నాం. ఇక ఫూల్ మక్కన చూసి దాని రేట్ చూసి దాని ప్లేస్లకు దాన్ని పంపించిన. కావాల్సినవి తీసుకొని బిల్లింగ్ చేయించేసుకున్నాం. ఇది ఎంత? 72 రూపీస్. 72 రూపీస్ అంటే ఎంత ఒకటి పడుతుంది? 72 12 రూపీస్కి ఒకటి పడుతుంది. ఇవేం గుడ్లు అంత రేటు వాడికి? ఫామ్ ఫ్రెష్ వైట్ ఎగ్సే, మరి అందుకే కాస్ట్లీ ఉంటాయి. కోడి పెట్టదా ఇవి? కోడి పెట్టదా ఇవి గుడ్లు? అమ్మ, ఇవి మా అమ్మకు వచ్చే డౌట్స్. ఫ్రూట్స్ అయితే మస్తు ఫ్రెష్ ఉండే. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది. తీసుకొని ఎందుకు మురగబెట్టడం అని బనానా ఒకటి తీసుకున్నా. ఇక బాడీని డీహైడ్రేట్ ఎట్లా చేసుకోవాలంటే చూస్తారు కదా, ఈ డ్రింక్స్ అన్నీ తాగితే ఈజీగా డీహైడ్రేట్ అవుతుంది. సమ్మర్లో అవాయిడ్ చేయండి, అప్పుడప్పుడు ఏదో నోరు కమ్మగా చేసుకోవడానికి తాగండి, తప్పేం లేదు. ఇక మన బాడీ నడవాలంటే ఫుడ్ కావాలి కదా, మంచిగా రన్ కావాలంటే. మరి వాషింగ్ మెషిన్లో బట్టలు మంచిగా ఉతకాలంటే ఏం కావాలి? లిక్విడ్ కావాలి. మస్తు చెప్పినా కదా. ఇక మా వాషింగ్ మెషిన్ కోసం లిక్విడ్ కూడా తీసుకున్నాం. మా స్టూడెంట్ కనిపించింది, ఈమెనే మా స్టూడెంట్. అడిగి ఒకసారి ఇంతకుముందు అడిగినాడు, అదేంటి మమ్మీ పైన నాకు కూడా తెలియదు ఏమనుకుంటున్నాం. మిషన్ అంత ప్యాకెట్ ఉంది, వాషింగ్ మెషిన్ కరెక్ట్ గెస్ చేసినాం. అంత ప్యాకెట్ ఉంది, కళ్ళతో చూడాలి, గిట్లే చూడాలి, పోవాలి. ఇట్లుంటాయి మా అమ్మ కథలు. ఇక కావాల్సినవి తీసుకొని మెయిన్ సెక్షన్ దగ్గర బిల్లింగ్ చేయించేసుకొని బిల్లు మీద స్టాంప్ గుద్దిచ్చేసుకొని బయటపడి